అండి. అందరికీ నమస్కారం. సో, ఈరోజు మన స్టోరీ వచ్చేసి 'మై డియర్ రౌడీ' ఎపిసోడ్ నెంబర్ 42. సో, లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. విశిష్ట, కాళీ, సుమ ముగ్గురు హాస్పిటల్కి వచ్చారు. డాక్టర్ విశిష్టాని చెక్ చేసి అంతా బాగానే ఉంది, కానీ మీరే ఎందుకో స్ట్రెస్ అవుతున్నారు, బీపీ కొంచెం ఉంది అని చెప్పగానే విశిష్ట జాగ్రత్తగా ఉంటాను అంటూ బయటకు వచ్చింది. తర్వాత ముగ్గురు ఇంటికి వచ్చాక వీరా కాల్ చేసింది. ఇక అక్కడ రెహమాన్ మీటింగ్లో చాలా సీరియస్గా మాట్లాడుతున్నాడు. అందరూ రెప్ప వేయకుండా చాలా శ్రద్ధగా వింటుంటే మనోడు మాత్రం మాటి మాటికి ఫోన్ వైపు చూస్తున్నాడు. ఏంటి జాన్, ఇంకా ఫోన్ చేయలేదు? ఇందాకెప్పుడో రీచ్ టు హాస్పిటల్ అని మెసేజ్ చేసింది కదా, అంతా ఓకే కదా, నా బేబీ ఎలా ఉందో అనుకుంటూ టెన్షన్ ఏంటి, ఈ షేర్ టెన్షన్ పడుతున్నాడు. కరెక్ట్గా ఫోన్ కేమ్ ఫ్రమ్ జాన్. అంతే, తనున్నది ఎంతో ముఖ్యమైన మీటింగ్ అని కూడా లెక్క చేయకుండా ఫోన్ తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు. కనీసం ఎక్స్క్యూజ్ మీ అని పర్మిషన్ కూడా అడగలేదు. అయినా విలియమ్స్, రెహమాన్ తనని ఏమీ అనరు, కానీ అక్కడున్న అందరికీ కోపం, షాక్, ముఖ్యంగా జెలస్ వచ్చింది. అందులో ముఖ్యంగా ఒకరోజు వీరా చేతిలో తన్నులు తిన్న ఒక డాన్, తన పేరు రితేష్, కోపంతో ఊగిపోయాడు. పైకి లేచి వెళ్తుంటే విలియమ్స్ రితేష్ ఎక్కడికి అని అడిగాడు సీరియస్గా. ఫోన్ మాట్లాడాలి అంటూ రితేష్ వెళ్ళిపోతుంటే, ఇదేం మీ ఇల్లు కాదు, నీ ఇష్టం వచ్చినట్టు రావడానికి పోవడానికి అంటూ అరిచాడు రెహమాన్. చా, నిజమా? మరి ఆ వీర మాత్రం తన ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు, వాణ్ణి మాత్రం ఏమనరు? హే మావేన, రూల్స్ వాడికుండవా అని అడిగాడు వెట్టగారంగా. గుసగుసలు మొదలయ్యాయి. విలియమ్స్, రెహమాన్ ఒకరినొకరు చూసుకున్నారు. తనకి అర్జెంట్ కాల్ వస్తుందని నాకు ముందే చెప్పాడు, అందుకే వెళ్ళాడు అంటూ విలియమ్స్ కవరింగ్ ఇచ్చాడు. అంత లేదు, వాడికి నచ్చినట్టు ఉంటాడు, ఎవడిని లెక్క చేయడు, నాకు తెలుసు అన్నాడు రితేష్. ఈలోపు బయట విషయాల ఫోన్. ఏంటి జాన్, ఇంతసేపు ఎలా ఉన్నారు ఇద్దరు, అంతా ఓకే కదా అని అడిగాడు కంగారుగా. ఏంటి కంగారుగా? హలో షేర్, కూల్, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? మీ బేబీ ఓకే, వాళ్ళ మమ్మీకే కాస్త బీపీ ఉందని స్ట్రెస్ తగ్గించుకోమని చెప్పింది డాక్టర్ అన్నది. నిన్న మీ వాళ్ళు చేసిన దానికి వచ్చింది బీపీ, ఇంకా ఉండదులే అన్నాడు. చా, నిజమే అంటూ నవ్వింది. ఎక్కడున్నావని అడిగాడు. నీ హృదయంలో అనగానే, అబ్బా నిజమే, సరే చెప్పు, ఇంటికి బయలుదేరావా లేదా అని అడిగాడు. ఇంటికి వచ్చే కాల్ చేశాను అనగానే, అదేంటి, డాక్టర్కి చూపించుకున్న వెంటనే చేయమని చెప్పాను కదా అన్నాడు సీరియస్గా. అబ్బా, ఫోన్ కార్లో మర్చిపోయా, సరే ఇంటికి వచ్చి తీరిగ్గా చేయొచ్చని ఆగానయ్యా బాబు అన్నది. సరే జాగ్రత్త, నేను సాయంత్రం 5 కల్లా నీ ముందుంటా, బాయ్ అంటూ 2 ముద్దులు పెట్టి, ఒకటి నీకు, రెండోది నా బేబీకి అంటూ కాల్ కట్ చేసి లోపలికి వచ్చాడు. తను వచ్చేసరికి మంచి వేడి మీద ఉన్నారంతా. మనోడొచ్చి చైర్లో కూర్చొని తీరిగ్గా అప్పుడు చూశాడు అందరి వైపు. రితేష్ నిల్చొని ఉండటం, రెహమాన్ తన వైపే చూడడం చూసి, ఏంటి రెహమాన్, ఏదైనా సమస్య అని అడిగాడు నార్మల్గా. అందరూ షాక్. కారణం, కంపల్సరీ అందరూ రెహమాన్ బాయ్ అని పిలవాలి. వీరా ఏకంగా రెహమాన్ అని పిలిచేసరికి న్యూ డాన్ బ్యాచ్ దెబ్బకి షాక్. దొరికాడు అనుకుంటూ, చూసారా, మిమ్మల్ని పేరు పెట్టి పిలుస్తున్నాడు, అది కూడా మీకు ముందే ఇన్ఫామ్ చేశాడా విలియమ్స్ బాయ్ అంటూ వెటకారంగా చూశాడు సదరు రితేష్. కొంతమంది నవ్వేశారు. షటప్ యు బ్లడ్ అంటూ రితేష్ వైపు చూస్తుంటే వీరా పైకి లేచి, నువ్వు ఆగు రెహమాన్, నాకు అర్థమైంది వాడి సమస్య, నువ్వు మీటింగ్ కంటిన్యూ చెయ్యి అంటూ ఆ రితేష్ దగ్గరకు వచ్చి భుజంపై చేయి వేసి బయటికి లాక్కెళ్ళాడు. బయటికి వచ్చాక వాడిని కింద పడేసి సిగరెట్ తీసి వెలిగించి కింది కొంగి వాడి మొహం మీద పొగ వదులుతూ, ఏంట్రా నీ ప్రాబ్లం అని అడిగాడు. వాడు పైకి లేచి, నువ్వే నా ప్రాబ్లం, నీకేం రూల్స్ ఉండవు, మాకే అన్ని రూల్స్ అన్నాడు కోపంగా. వీరా సిగరెట్ తాగుతూ వాణ్ణి చూస్తున్నాడు. వీరా చూపుల్లో ఈగో, యాటిట్యూడ్ కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. అది ఇంకా ఇరిటేటింగ్గా ఉంది రితేష్కి. అవును బే, నాకే రూల్స్ ఉండవు, అయితే ఏంటి అంటూ తోశాడు. వద్దు, నా మీద చేయి వేయకు, నా సంగతి పూర్తిగా తెలీదు అన్నాడు కోపంతో. అంతే, వాడి చెంప మీద లాగిపెట్టి ఒక్కటిచ్చాడు. పాపం, వాడికి చుక్కలు కనిపించాయి. వెంటనే కడుపులో 2 పంచులు గట్టిగా ఇచ్చాడు. దెబ్బకి కింద పడ్డాడు. వీరా వాణ్ణి పైకి లేపి, చూడు, మర్యాదగా లోపలికి పద, రెహమాన్కి విలియమ్స్కి సారీ చెప్పు, లేదనుకో వీరాలోని విలన్ బయటికి వస్తాడు అంటూ భుజంపై చేయి వేసి తీసుకెళ్లాడు. లోపలికి వెళ్ళగానే రితేష్, సారీ రెహమాన్ బాయ్, విలియమ్స్ బాయ్ అంటూ వెళ్ళి తన ప్లేస్లో కూర్చున్నాడు. రెహమాన్, విలియమ్స్ ఇద్దరూ నవ్వుకున్నారు. రెహమాన్ మీటింగ్ కంటిన్యూ చేశాడు. లాస్ట్కి వచ్చాక,
సో టుడే వెడ్నెస్డే, సండే మన జర్నీ. మీ అందరి వీసా పాస్పోర్ట్స్ రెడీ. మొత్తం 3 టీమ్స్గా వెళ్తాం. నేను, విలియమ్స్, వీరా టీమ్ హెడ్స్. అంతే, అందరూ వీరా వైపు చూశారు. ఎవరు ఏ టైంకి రావాలి అని డీటెయిల్స్ విలియమ్స్ చెప్తాడు అంటూ రితేష్ వైపు చూసి, నేనేదో వీరాకి ఇంపార్టెన్స్ ఇస్తున్నా అని తెగ గింజుకుంటున్నావు. మాఫియాలో నెపోటిజియంకి నో ఛాన్స్. నేను వీరాలోని గట్స్కి తెగింపుకి ఫిదా అయ్యాను. సరే, నీలో కూడా అవే అంతే లెవెల్లో ఉంటే నువ్వు చూపించు. దుబాయ్ వెళ్ళాక మనందరి మీద హెడ్ కురోషి. తను మీ అందరి హిస్టరీ మాత్రమే కాదు, టెస్ట్ కూడా చేస్తాడు. దమ్ ఉంటే అందులో అందరినీ దాటుకుంటూ టెస్ట్లో నువ్వే టాప్ అని చూపించు. ఖురేషి అట్లాంటి వాళ్ళని నెత్తిన పెట్టుకుంటాడు. ఏమంటావు అని అడిగాడు. రితేష్ ఓకే, ఐ విల్ ప్రూవ్ అన్నాడు. విలియమ్స్ అందరి నేమ్స్, ఎవరితో ఎవరు రావాలి అన్నీ చెప్పడంతో మీటింగ్ కంప్లీట్ అయ్యి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. రెహమాన్, విలియమ్స్, వీరా మిగిలారు. ఏంటి షేర్, ఫోన్ చేసింది ఎవరు, అంత కంగారుగా వెళ్ళావు అని అడిగాడు రెహమాన్. షేర్ కూడా కంగారు పడ్డాడంటే ఇంకెవరు, తన జానే అయి ఉండాలి అంతేనా అని అడిగాడు విలియమ్స్ నవ్వుతూ. హా తనే అంటూ ఇద్దరు వైపు చూస్తూ తను ప్రెగ్నెంట్ అన్నాడు ఆనందంగా. అంతే, ఇద్దరూ లేచొచ్చి వీరాని హక్ చేసుకొని కంగ్రాట్స్ అన్నారు ఒక్కసారే. వీరా థ్యాంక్స్ అనగానే విలియమ్స్, రెహమాన్ బాయ్ చూసారా, షేర్ మొహంలో ఆనందం అన్నాడు. ఎంత గుడ్ న్యూస్ చెప్పావు షేర్, నాకు వెంటనే విశిష్టాన్ని చూడాలని ఉంది, పద వెళ్దాం అన్నాడు. అవును షేర్, నేను వస్తా పద అన్నాడు విలియమ్స్. ముగ్గురు బయటికి వచ్చి చాపర్లు హైదరాబాద్కి రిటర్న్ అయ్యారు. విశిష్ట, మామయ్య పొద్దునెళ్ళారు, టైం చూస్తే 2 అవుతుంది. అత్తకి చెప్పారా, ఫోన్ చెప్తే ఫోన్ రావాలే అనుకుంటూ ఆలోచించి సరే నేనే చేస్తా అనుకుంటూ సురేంద్రకి కాల్ చేసింది. అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తుంది. ఎన్నిసార్లు చేసినా అలాగే రావడంతో తాతయ్య ఫోన్కి కాల్ చేసింది. ఆయన లిఫ్ట్ చేసి చెప్పు బంగారం, ఎలా ఉంది హెల్త్ అని అడిగారు. నేను బాగానే ఉన్నా తాత, మామయ్య పొద్దున్నే ఇక్కడికి వచ్చారు. నేనెంత నచ్చి చెప్పినా వినకుండా అత్తకి నిజం చెప్తానని బయలుదేరారు, చెప్పేశారా అని అడిగింది కంగారుగా. ఎక్కడా, ఆయన ఇంకా ఇంటికి రానిదే అన్నాడు. ఏంటి ఇంకా ఇంటికి రాలేదా, కానీ వెంటనే వెళ్ళిపోయారుగా ఇక్కడి నుంచి అన్నది కంగారుగా. అవునా, ఉండు సిద్ధుకి ఏమైనా చెప్పాడేమో అడుగుతా అంటూ ఫోన్ తీసుకొని సిద్ధు దగ్గరికి వెళ్ళాడు. సిద్ధు సీరియస్గా ల్యాప్లో వర్క్ చేసుకుంటున్నాడు. సిద్ధు, మీ డాడీ ఏడి అని అడిగాడు. సిద్ధు తలెత్తి, మార్నింగ్ ఏదో పని ఉందని మమ్మీకి చెప్పి బయటికి వెళ్ళాడంట. నేను ఇంకా నిద్ర లేవలేదు తాత అప్పటికే అన్నాడు సిద్ధు. తాతయ్య విశిష్టతో నేను ఇంటికి వెళ్తున్నానే చెప్పాడు అని అడిగాడు కంగారుగా. అవును తాత, అంటే ఇంటికి రాలేదా అని అడిగింది కంగారుగా. నువ్వు కంగారు పడకు, నేను సిద్ధు చూసుకుంటాము, ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కాల్ చేస్తా అంటూ కాల్ కట్ చేశాడు. సిద్ధు ల్యాప్టాప్ ఆఫ్ చేసి బెడ్ మీద నుంచి లేచి, ఏమైంది తాత, లైన్లో ఎవరు, డాడీ ఎక్కడికి వెళ్ళారు అని అడిగాడు. నాతో రా అంటూ బయటికి తీసుకెళ్ళి నిన్న జరిగిన దానికి సారీ చెప్పడానికి విశిష్ట దగ్గరికి వెళ్ళాడంట. మళ్ళీ వెంటనే రిటర్న్ అయ్యాడు. తన కోసమే విశిష్ట కాల్ చేసింది, కానీ మీ నాన్నేమో ఇక్కడికి రాలేదు అన్నాడు. అంతేనా, ఏదో పని మీద బయటికి వెళ్ళి ఉంటాడులే తాత, నువ్వు కంగారు పడకు అంటూ వెళ్ళిపోయాడు సిద్ధు. కానీ తాతయ్య మనసు ఎందుకో ఒప్పుకోవడం లేదు. సాయంత్రం 5 అవ్వగానే విషీరా ఇంటి ముందు కారు ఆగింది. అందులో నుండి రెహమాన్ వైఫ్ ఇంకా కూతురు మంజు, వాళ్ళతో 4 పని వాళ్ళు, వాళ్ళ చేతుల్లో బోలెడు స్వీట్స్, ఫ్రూట్స్, గిఫ్ట్స్ బాక్సులు. వాళ్ళంతా లోపలికి రావడం చూసి టీవీ చూస్తున్న కాళీ, విశిష్ట, సుమ ఆశ్చర్యంగా పైకి లేచారు. మంజు డైరెక్ట్గా వచ్చి విషీని హక్ చేసుకొని బాబీ కంగ్రాట్స్ అన్నది. మీరు అన్నది విశిష్ట తన వైపు చూస్తూ. మంజు, నేనా, రెహమాన్ బాయ్ తెలుసు కదా, ఆయన కూతుర్ని, తను మా మమ్మీ అంటూ ఆమె వైపు చూపించింది. ఆమె నవ్వుతూ వచ్చి విషి నుదుటిన కిస్ చేసి కంగ్రాట్స్ అన్నది. విశిష్ట, కాళీ ఒకరినొకరు చూసుకున్నారు. మంజు ఎంతో చనువుగా విశిష్టాన్ని కూర్చోబెట్టి తను కూర్చొని, మీరు ఎంత బాగున్నారో మీ నవ్వు అంత బాగుంది, అందుకే మా వీరాబాయ్ మిమ్మల్ని తన సొంతం చేసుకున్నాడు అంటూ నవ్వింది. నా తల్లి, దాన్ని సొంతం చేసుకోవడం అనరు, పెళ్లి చేసుకున్నాడు అనాలి అనుకున్నాడు కాళీ. మంజు కాళీ వైపు, సుమ వైపు చూస్తూ వీళ్ళు అని అడిగింది. మా అన్నయ్య, మా చెల్లి అన్నది విశిష్ట నవ్వుతూ. హో అంటూ నమస్తే అన్నది. వాళ్ళిద్దరూ నవ్వారు. ఈలోపు వీరా విలియమ్స్ రెహమాన్తో కలిసి లోపలికి వచ్చాడు. విశిష్ట కొల్లు మండింది, కానీ వీరా కోసం తట్టుకొని లేచి నిలబడింది. రెహమాన్ విశిష్టాని చూస్తూనే, ఎలా ఉన్నావు విశిష్ట అంటూ నవ్వుతూ అడిగాడు. విశిష్ట కూడా ఏదో ఇబ్బందిగా నవ్వి బాగున్నా అన్నది.
విలియమ్స్కి అప్పటికే వీరా నీ వల్లే నేను మాఫియా అంటూ వచ్చానని, నువ్వంటే జాన్కి కోపమని చెప్పడంతో ఆయన విశిష్ట వైపు చూస్తూ కూర్చున్నాడు. తనే కాళీ, నేను వాడు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అన్నాడు. రెహమాన్ హో అంటూ కాళీ వైపు చూసి నవ్వాడు. విశిష్ట లేచి కిచెన్లోకి వెళ్ళగానే సుమ తన వెనకే వెళ్ళింది. మంజు కూడా వచ్చి ఇప్పుడు నువ్వేం చేయకూడదు మా కోసం, దా బాబీ అంటూ తీసుకెళ్తుంటే టీ అంతే అంటూ తన చెయ్యి విదిలించుకొని మీరు వెళ్ళండి పర్లేదు అన్నది. మీరు ఏంటి నువ్వు అను బాబీ అంటూ డైనింగ్ టేబుల్ దగ్గర సెటిల్ అయింది మంజు. విశిష్ట టీ పెడుతున్నంతసేపు వాగుతూనే ఉంది. వీరా తనని ఎలా కాపాడింది చెప్పింది. అందరూ టీ తాగేశాక రెహమాన్ వాళ్ళ ఆవిడ వైపు చూసి సైగ చేశాడు. ఆవిడ లేచి విశిష్టకి గిఫ్ట్స్ ఇచ్చింది. ఇవన్నీ ఎందుకండి ఇప్పుడు అని అడిగింది విశిష్ట. అదేంటి బేట, నాకు మంజు ఎంతో నువ్వు అంతే, ఏదో మా ఆనందం కోసం. రేపు మనమంతా స్విట్జర్లాండ్లో ఒకే చోట ఉంటాము. మీకు పుట్టబోయే చోటా షేర్ని నేనే పెంచుతా అన్నాడు. ఎందుకు, తనని కూడా మాఫియా డాన్స్ చేయడానికా అని అడిగింది విశిష్ట. అందరూ షాక్. వీరాకి పేలింది. విశిష్ట అన్న మాటకి అందరూ షాక్ అయ్యారు. అసలు తనని మాఫియాలోకి లాగే రైట్ మీకెవరిచ్చారు? ఈ మాట మాత్రం నోటి దాకా వచ్చి ఆగిపోయింది. కారణం కాళీకి విషయం తెలుసు అన్న సంగతి వీరాకి తెలీదు. అందుకే అక్కడితో ఆగిపోయి, అంటే అదే అంకల్, మీరు చూడడానికి మాఫియా డాన్లా ఉన్నారు కదా, అందుకే మా అబ్బాయిని కూడా అలా అంటూ కవర్ చేసి ఒక మొహమాటపు నవ్వు పడేసింది. వీరా కాళీ వైపు కళ్ళతో చూపించాడు, తనకి తెలీదు అన్నట్లు. రెహమాన్ అందరూ కూడా జోక్ చేసిందా అనుకొని నవ్వాడు. బట్ డాన్ బాబు మాత్రం నమ్మలేదు. తన మనసులో డౌట్ మొదలైంది. కాళీకి తెలుసా, లేక జాన్ విలియమ్స్ మీద రెహమాన్ మీద ఉన్న కోపంతో అలా అనేసిందా, లేక కాళీకి తెలిసిందనే విషయం నాకు తెలియకూడదని కవర్ చేస్తుందా, లేక తన వాళ్ళందరినీ నేను రావద్దన్నానని ఇలా రివర్స్ ప్లాన్ చేసిందా అంటూ తన ప్రొఫెషనల్లో తప్ప ఇంకా దేని గురించి ఆలోచించని వాడు తీవ్రంగా ఆలోచనల్లో పడ్డాడు. కాళీకి మాత్రమే కాదు, కాళీ ద్వారా సమీర్కి, సమీర్ ద్వారా అందరికీ, చిట్టికి, ఫైనల్గా విలన్ గ్యాంగ్కి తెలిసిందనే విషయం తెలిస్తే తన రియాక్షన్ ఏంటో. కాసేపు తర్వాత రెహమాన్ అందరూ వెళ్ళిపోయారు. కాళీ, సుమ కూడా వెళ్ళిపోయాక విశిష్ట తన రూమ్లో శారీ డిజైన్ చేసుకుంటుంటే వీర వచ్చి కామ్గా బెడ్ మీద పడుకున్నాడు. విశిష్టకి కొంచెం టెన్షన్ మొదలైంది. వీర కాళీ గురించి ఏమైనా అడుగుతాడా అని. వీర మాత్రం ఏ ఫీలింగ్స్ చూపించకుండా కళ్ళు మూసుకున్నాడు. అరగంట తర్వాత తను డిజైన్ చేసిన శారీ కట్టుకొని బాగుందా అని అడిగింది. వీర కళ్ళు తెరిచి అన్నాడు ముభావంగా. రేపే కదా రవి బిందుల ఎంగేజ్మెంట్, అందుకే ఈ చీర నేనే డిజైన్ చేసుకున్నాను అన్నది నవ్వుతూ. హో అన్నాడు సీరియస్గా. విశిష్ట జ్యువెలరీ తీసి పెట్టుకుంటూ అద్దంలో చూసుకుంటుంది. మధ్యలో వీరాని గమనిస్తుంది. చాలా సీరియస్గా ఉన్నాడు. కాసేపు తర్వాత విశిష్ట డిన్నర్ చేద్దాం అన్నది. నాకు ఆకలిగా లేదు, నువ్వు తిను అన్నాడు సీరియస్గా. ఎందుకు లేదు అని అడిగింది పక్కనే కూర్చొని తన గుండె మీద తలపెట్టి. ఏమో తెలీదు అంటూ తనని చిన్నగా జరిపి తను పక్కకి జరిగాడు. ఇప్పుడేమైంది, ఎందుకు సీరియస్గా ఉన్నావు అని అడిగింది బొంగ మూతి పెట్టుకొని. నీకు తెలీదా, తెలియకే అని అడగగానే తెలియకేగా అడుగుతున్నా, రెహమాన్తో ఏమన్నావు అంటూ లేచి కూర్చొని పాయింట్కి వచ్చాడు. అదా, మొన్న నువ్వు మా నాన్న పెంచుతా అంటే తెగ ఫీల్ అయ్యావు కదా, అలాగే ఆయన అలా అనేసరికి నేను ఫీల్ అయ్యా, అందుకే అలా అన్నాను. ఇంకా వదిలే బేబీ, నాకు చాలా ఆకలేస్తుంది, పద తిందాం అన్నది. అలా కాదు జాన్, నువ్వు జైలు చేసి ఉంటే నాకు ప్రాబ్లం లేదు, కానీ నేను మాఫియాలోకి వెళ్ళడం నీకు ఇష్టం లేక నా మీద కోపం అలా చూపిస్తేనే నాకు అంటూ ఆగిపోయాడు. నీకు అని అడిగింది ఎదురుగా వచ్చి నిల్చొని. నిజం చెప్పు, నేను నీ డ్రీమ్ నిజం చేశానని నా కోసం ఒప్పుకున్నావు కదూ అని అడిగాడు. అలా ఎందుకు అనుకుంటున్నావు, నిజంగా నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను, నీ కోరికల్ని, డ్రీమ్స్ని, ఆశల్ని కూడా అంటూ వీరా చేపట్టుకొని ఐ లవ్ యూ బేబీ, బట్ ఇంకెప్పుడు వాళ్ళని ఇంటికి తీసుకురావద్దు, ఓకేనా అన్నది తన కళ్ళల్లోకి చూస్తూ. అదెలా కుదురుతుంది జాన్, రేపు మనకి పాప పుట్టాక వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. అసలు రెహమాన్ కూడా స్విట్జర్లాండ్లోనే సెటిల్ అవుతున్నాడు, అందరం ఒక చోట ఉండటానికి అంటూ చెప్పబోతుంటే వెయిట్ అంటూ బెడ్ మీద కూర్చొని ఎట్టేటా ఒక చోట, అదెలా, హౌ అంటే ఒకే ఇంట్లోనా అన్నది సీరియస్గా. ఒక చోట అంటే ఒకే ఇంట్లో కాదు జాన్, రెహమాన్ మనకి విలియమ్స్కి తనతో పాటు ఈక్వల్గా అన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నాడు, కాబట్టి మనం ఆయన గారి అడుగులకి మడుగులొత్తాలా అని అడిగింది అమాయకంగా ఫేస్ పెట్టి.
నాకు అర్థమైంది జాన్, నువ్వు వాళ్ళ మీద కోపంతో అనేసావు. ఖాళీ ఉన్నాడని విషయం గుర్తొచ్చి అనగానే విశిష్ట మొహంలో టెన్షన్ ఒక్క క్షణం పాటు కనబడి మాయమైంది. అది గమనించేశాడు మనోడు. కంటిన్యూ చేస్తూ, అదే ఖాళీ వాళ్ళు ఉన్నారని అందరితో ఆగిపోయావు అంతేగా అన్నాడు. నువ్వేదైనా అనుకో, ఒక్కటి మాత్రం నిజం. నాకు ఆ రెహమాన్ని విలియమ్స్ని చూడగానే కోపం వచ్చింది, అందుకే అలా అనేశాను. అయితే ఏంటిప్పుడు అని అడిగింది. ఏం లేదు, నువ్వు వెళ్ళి భోజనం చెయ్యి అన్నాడు సీరియస్గా. హో, నువ్వు రావు అంతేగా? ఓకే, నాకైతే ఆకలేదు. కానీ నీ బేబీకి ఫుడ్ అవసరం చూసుకో అంటూ బెడ్ మీద పడుకొని దుప్పటి ముసుగేసింది. ఎవడి కోసం తినవు? నీ బేబీ కోసమైనా తింటావు, నాతో పెట్టుకోకు అనుకుంది. షో అని తల కొట్టుకొని సరే పద తిందాం అన్నాడు. విశిష్ట దుప్పటిలో నుండి తల బయటికి పెట్టి, అయ్యోయ్యో వద్దు డాన్ గారు, పాపం మీ రెహమాన్ విలియమ్స్ ఇంకా తిన్నారో లేదో అంటే మళ్ళీ ముసిగేసింది. షేర్ తన లైఫ్లో ఫస్ట్ టైం బ్రతిమలాడుతున్నాడు చూడండి. అది కాదు జాన్ అంటూ దుప్పటి లాగి వాళ్ళ సంగతి వదిలే పద అంటూ చేయి పట్టుకున్నాడు. నేను వదిలేయమని ఇందాకే చెప్పా, నువ్వే మా రెహమాన్ తోపు, మా విలియమ్స్ గ్రేటు అంటూ ఊగిపోతున్నావు అంటూ చురకలేసింది. షూ సరే, సారీ. సారీ రా జాన్ ప్లీజ్ అన్నాడు. చెప్పాగా నాకు ఆకలి లేదని అంటూ పక్కకి తిరిగింది. అబ్బా ప్లీజ్, ఇంకెప్పుడు వాళ్ళని ఇంటికి తీసుకురాను సరేనా అంటూ పైకి లేపాడు. అలారా దారికి అంటూ ఎత్తుకో అంటూ చేతులు చాపింది విశిష్ట. మీరా తనని రెండు చేతులతో పట్టుకొని తీసుకెళ్లాడు. డైనింగ్ టేబుల్ దగ్గర దించి తను కూర్చున్నాడు. హలో మాస్టారు, ఏంటి సెటిల్ అయ్యారు? ఇక నుంచి వంట చేయడం వరకే నా పని, తినిపించడం నీ పని అంటూ తను కూర్చుంది విశిష్ట. తినిపించడమా, నేనా అంటూ ఆశ్చర్యంగా చూశాడు. అబ్బో, స్మోకింగ్ తాగినంత ఈజీగా ఇది చేస్తావు, భార్యకి మాత్రం ఆ మాత్రం తినిపించలేవా అని అడిగింది. పాపం దాని లేచి ప్లేట్ తీసుకొని ఏం తింటావు అని అడిగాడు. కూర అన్నది. వీర రైస్ పెట్టి కూర వేస్తుంటే ఆహా సాంబార్ చాలు అన్నది గారాబంగా. సరేనని సాంబార్ వేస్తుంటే వద్దు పెరుగన్నం చాలు అన్నది. వీరాకు అర్థమైంది తను తినను అన్నందుకు జాన్ రివర్స్లో ఆడుకుంటుంది అని. జాన్ అంటూ కళ్ళెగరేశాడు. సరేదా అంటూ వీరాని కూర్చోబెట్టి తను పెట్టింది ఇద్దరికి. అన్నం తింటుంటే విశిష్ట ఫోన్ రింగ్ అవుతుంటే తను లేచి వెళ్ళబోతుంటే, అంత అర్జెంట్ అయితే వాళ్ళే చేస్తారులే మళ్ళీ, నువ్వు కానీ అన్నాడు. అన్నట్లు ఈ గొడవలో పడి మామయ్య సంగతి మర్చిపోయాను, తాతయ్య నేనేమో ఫోన్ అనుకుంటూ లేచి వెళ్ళింది. వీర తల అడ్డంగా ఊపి షో అనుకున్నాడు. తీరా చూస్తే బిందు ఫోన్ తీసుకొని వచ్చి తింటూ చెప్పవే అన్నది. జాన్ ఎక్కువసేపు మాట్లాడుకు, మంచిది కాదు అన్నాడు వీర. అది విని బిందు అబ్బో ఏంటి ప్రెగ్నెన్సీలో జాగ్రత్తలు బాగానే చెప్తున్నాడు మీ డాన్, ఇంతకీ ఎన్ని గంటలకు వస్తున్నావు అని అడిగింది. 8 కల్లా ఉంటా ఓకేనా అని అడిగింది. మీ డాన్ కూడా రావాలి, రవి ఆయనకి ఆల్రెడీ చెప్పేశాడు, సో ఇద్దరు తొందరగా రండి అంటూ కాల్ కట్ చేసింది బిందు. ఏంటి 8కి వస్తానని మాటిస్తున్నావు, ఎక్కడికి అని అడిగాడు వీర. రవి ఫోన్ చేశాడా అని అడిగింది. హా అన్నాడు హ్యాండ్ వాష్ చేసుకుంటూ. ఇంకేంటి అక్కడికే ఇద్దరం వెళ్దాం సరేనా అని అడిగింది. నిన్ను దించుతా, అయ్యాక ఫోన్ చెయ్యి వచ్చి తీసుకెళ్తా అంటూ వెళ్ళిపోయాడు వీర. విశిష్ట ఇదే ఛాన్స్ అనుకుంటూ తాతయ్యకి ఫోన్ చేసింది. ఆయన లిఫ్ట్ చేసి సురేంద్ర ఇందాకే వచ్చాడు అనగాని, మరి అందరికీ విషయం చెప్పేశాడా అని అడుగుతుంది. ఇంకా లేదు, కానీ ఎందుకో చాలా డల్గా ఉన్నాడు అన్నాడు. సరే నేను ఫోన్ చేసి మాట్లాడతాలే అంటూ కాల్ కట్ చేసి వెంటనే సురేంద్రకి కాల్ చేసింది. 2 రింగ్స్కే లిఫ్ట్ చేసి విషి రేపు కలుద్దాం సరేనా అంటూ కాల్ కట్ చేశాడు. ఏంటో రోజుకో టెన్షన్ వచ్చి పడుతుంది అనుకుంటూ నిట్టూర్చుంది విశిష్ట. నెక్స్ట్ డే మార్నింగ్ ఎంగేజ్మెంట్కి బయలుదేరారు విషిరాలు. కారు ఎక్కిన తర్వాత తన వైపు రెప్ప వేయకుండా చూస్తున్న వీరాతో, హలో ఏంటా లుక్కు, ఇంకా స్టార్ట్ చెయ్యి అన్నది. ఎంగేజ్మెంటు మనకి కాదు వాళ్ళకి జాన్, నువ్వు మరీ ఇంత అందంగా రెడీ అవ్వాల్సిన అవసరం ఏంటి అంటూ కార్ స్టార్ట్ చేశాడు. మా ఆయన దయ వలన నేను అటెండ్ అయ్యే చివరి ఫంక్షన్ ఇదేనేమో అంటూ కార్ మిర్రర్లో మొహం చూసుకుంది. అదేంటి అన్నాడు సీరియస్గా. నువ్వే అన్నావుగా గోయింగ్ టు స్విస్ అని అనగానే సరే ఊరికే అటు ఇటు తిరగకుండా, ముఖ్యంగా కుప్పి గంతులు వేయకుండా గమ్మున కూర్చో అర్థమైందా అన్నాడు. విశిష్ట మూతి ముడిచి అన్నది. కాసేపటికి కళ్యాణం ముందు కారాపాడు. విశిష్ట దిగి నువ్వురా అన్నది. నాకీ ఫంక్షన్స్ అవి సరిపడవని తెలిసి కూడా ఎందుకు అడుగుతావు అంటూ కార్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు.
తను లోపలికి రావడం చూసి బిందు పేరెంట్స్, రవి పేరెంట్స్ తనని నవ్వుతూ ఇన్వైట్ చేసి లోపలికి తీసుకెళ్లారు. ఎవరితోనో మాట్లాడుతున్న రవి విశిష్టని చూసి నవ్వుతూ తన దగ్గరకొచ్చి వీరా అంటూ బయటికి చూశాడు. ఆయన సంగతి తెలిసిందేగా, బిందు ఎక్కడా అని అడిగింది. రవి దా అంటూ విశిష్టాన్ని బిందు దగ్గరికి తీసుకెళ్లాడు. హమ్మయ్య వచ్చావా రా, చాలా పనుంది నీతో అన్నది నవ్వుతూ. రవి ఇదిగో తనొచ్చింది పనులు చేయడానికి కాదు, అసలే ప్రెగ్నెంటు, జాగ్రత్తగా అంటూ వెళ్ళిపోయాడు. బిందు అబ్బో అంటూ వెక్కిరించి డాన్ వచ్చాడా అని అడిగింది. అది ఎందుకు అడుగుతావులే, సరే కానీ ఏంటి ఇంకా రెడీ అవ్వలేదు అని అడిగింది. అమ్మ తల్లి నువ్వంటే న్యాచురల్ బ్యూటీవి, మేమేదో యావరేజ్ మేకప్ వేయాలి, చాలా ఉన్నాయి అన్నది నవ్వుతూ. విశిష్ట సరే పద అంటూ తను రెడీ చేయడంలో బిజీ అయింది. కాసేపు తర్వాత ప్రోగ్రాం మొదలైంది. గెస్ట్లు అందరూ వస్తున్నారు. వైషు, సిద్ధు, జాను, తాతయ్య వచ్చారు. విశిష్ట వాళ్ళని చూసి దగ్గరికి వెళ్ళి పలకరించింది. చాలా సరదాగా టైం గడిచిపోయింది. ఎంగేజ్మెంట్ అయ్యాక విశిష్ట ఫోన్ రింగ్ అయింది. ఫ్రమ్ సురేంద్ర. లిఫ్ట్ చేసి మామయ్య చెప్పండి అనగానే ఒక్కసారి బయటికి రా విషి, కార్ పార్కింగ్ దగ్గరకు నీతో మాట్లాడాలి అన్నాడు. విశిష్ట ఎవరు చూడకుండా గబగబా వెళ్ళింది. సురేంద్ర విషి అని పిలిచాడు. ఏంటి మామయ్య నిన్నంతా ఏమయ్యారు, ఎంత కంగారు పడ్డానో తెలుసా అని అడిగింది. సురేంద్ర చాలా డల్గా ఉన్నాడు. అత్తకి చెప్పలేదు కదా అని అడిగింది. అని తలూపాడు సురేంద్ర. మరెందుకు అలా ఉన్నారు అని అడిగింది కంగారుగా. సురేంద్ర తనకి ఒక విషయం చెప్పాడు. అది విని విశిష్ట షాక్ అయింది. ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. విశిష్ట కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోయింది. సురేంద్ర కూడా బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. విశిష్ట హడావిడిగా వెళ్ళడం చూసి తన వెనుకే వచ్చిన సిద్వేష్లు వీళ్ళు మాట్లాడుకోవడం చూశారు. విషి డాడీ ఏం మాట్లాడుకున్నారు, డాడ్ ఎందుకు అంత సీరియస్గా వెళ్ళిపోయారు, విషి ఎందుకు ఏడుస్తుంది అన్నాడు సిద్ధు. సేమ్ డౌట్స్ తెలుగులో. పద అక్కని ఫాలో అవుదాం అన్నది వైషు. సురేంద్రతో మాట్లాడాక విశిష్టకి అక్కడ ఉండాలనిపించడం లేదు. ఏడుపుని కంట్రోల్ చేసుకోలేక రవి బిందుల దగ్గరికి వెళ్ళి నేను బయలుదేరుతాను అన్నది. రవి వెంటనే గమనించాడు విశిష్ట మొహంలో డల్నెస్ని. ఆర్ యూ ఓకే విషి అని అడిగాడు కంగారుగా. నేను బాగానే ఉన్నాను, కాస్త హెల్త్ బాగోలేదు అన్నది. అయినా సరే కుదరదు, లంచ్ చేశాక వెళ్ళాలి అంటూ పట్టుబట్టింది బిందు. ఈలోపు రిలేటివ్స్ పిలవడంతో బిందు విషి వెళ్తే మాత్రం నా మీదొట్టు అంటూ వెళ్ళింది. రవి స్టేజ్ దిగి విశిష్టాన్ని తీసుకుని వెళ్తుంటే సిద్వేష్లు వెనక్కే వెళ్ళారు. రవి కొంచెం దూరంలో ఉన్న రూమ్లోకి తీసుకెళ్లి డోర్ వేశాడు. వైషు డోర్ వేశాడు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఎలా తెలుస్తుంది బావా అని అడిగింది. ఆగవే అంటూ చుట్టూ చూసి రా అంటూ రూమ్ వెనుక వైపు ఉన్న డోర్ దగ్గరికి వెళ్ళి చెవు ఆనించాడు. వెనబడుతోందా అని అడిగింది. అంటూ తన వైపు చూశాడు. బావా అటు చూడు అంటూ కిటికీ చూపించి అది ఓపెన్ చేసే ఉంది, ఎక్కువ ఎక్కువ అన్నది. అది చాలా హైట్ ఉంది, అయినా అక్కడ నిల్చోడానికి ప్లేస్ లేదు అన్నాడు సిద్ధు. నన్ను ఎక్కించైతే అంటూ చేతులు చాపింది. అవసరం లేదు, నేనే ఎక్కి చేస్తా అంటూ అష్టకష్టాలు పడి కిటికీ చెవ్వలు పట్టుకొని వేలాడుతూ లోపలికి చూశాడు. నీకు పిచ్చి పట్టింది విషి, వీరాని మారుస్తానని దుబాయ్ వెళ్ళడానికి నువ్వు రెడీ అయ్యావు అంటూ అరుస్తున్నాడు రవి. విశిష్ట ఏం మాట్లాడడం లేదు, డల్గా బెడ్ మీద కూర్చుంది. సిద్ధుకి అలా వేలాడటం అలవాటు లేక చేతులు నొప్పడుతున్నాయి. ఆల్ రైట్, సురేంద్ర అంకుల్కి ఎటు తెలిసిపోయింది. నేను అంకుల్తో మాట్లాడి అంటుంటే ఏం మాట్లాడతావు, మామ ఏం చెప్పారో చెప్పా కదా, ఇక సండే మా ప్రయాణం అన్నది. విషి ప్లీజ్ ఫూలిష్గా మాట్లాడకు యార్, నా కోపం వస్తుంది అన్నాడు తన ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చొని. ఏం చేయను రవి, ప్రేమించాను నా భర్తని ప్రాణం కంటే ఎక్కువగా. ఈ క్షణం తన కోసం చనిపోమన్న నిమిషం కూడా ఆలోచించను అన్నది సీరియస్గా. హో, త్యాగాలన్నీ నువ్వే చేస్తే ఆయన ఏం చేస్తాడట. అసలు ఇదంతా కాదు, నేనే వీరాతో మాట్లాడతా. ఈ పిచ్చిది నీ కోసం అందరినీ వదిలేస్తుంటే నువ్వు మాఫియా వదల్లేవా అని. అది విని సిద్ధు మాఫియా అంటూ కిందికి చూశాడు. వైషు కొంచెం దూరంలో చైర్లో కూర్చొని జ్యూస్ తాగుతుంది. ఈలోపు పట్టు తప్పి దడేల్ని కింద పడి ఓ మై గాడ్ అని అరిచాడు. వైషు పరిగెత్తుకుంటూ వచ్చి సిద్ధుని అలా చూసి పక్కపక్క నవ్వింది. సిద్ధు పైకి లేచి అవతల మీ అక్క ఏడుస్తుంది, యువతల నీ మొగుడు కింద పడితే నవ్వుతావా అన్నాడు నడుముని ఒత్తుకుంటూ. సారీ బావా, ఇందా తాగు అంటూ జ్యూస్ ఇచ్చింది. సిద్ధు తాగేసి వీరా మాఫియా డాన్ అంటే నాకు మొత్తం అర్థమైంది. డాడీకి ముందు నుంచి విశిష్ట అంటే అభిమానం కదే. నిన్న విషి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అక్కడ విషయం తెలుసుకొని వీరా ఎంత డేంజర్ గ్యాంగ్లో చేరాడో తెలుసుకొని విశిష్టకి చెప్పాడు. దాంతో తను ఏడుస్తుంది. రవి ఏంటో డాడీతో మాట్లాడుతా అంటూ ఏదో అన్నాడు. ఈలోపు పడిపోయా అన్నాడు. నువ్వేదో మిస్ అవుతున్నావు బావా,
అక్క బావగారి గురించి బయటపడదు, అది కూడా మామయ్య దగ్గర అంటూ అయి మూలగా చూసింది. అయితే ఇంకేదో ఉంది, ఎలా తెలుసుకోవాలి అన్నాడు. రవిని డైరెక్ట్గా అడుగుదాం అని వైషు అనగానే సిద్ధు పద అంటూ రూమ్ వైపు వెళ్తుంటే, ఏహే ఆగు, అన్నిటికీ తొందరే నీకు, అక్క వెళ్ళాక అడుగుదాం అన్నది. సరే ఇంకో గ్లాసు జ్యూస్ తీసుకురా అంటూ నడుం పట్టుకొని చైర్లో కూర్చున్నాడు. లోపల రవి, నా మాట విను విషయే, రాక్షసుని నీ ప్రేమతో మనిషిగా మార్చావు, నేను మాట్లాడతాను వీరాతో అన్నాడు సీరియస్గా. ప్లీజ్ రవి వద్దు, నా మాటే విననివాడు నీ మాట ఎలా వింటాడు? అసలే నిన్న కాళీ అన్నకి తెలిసిందేమో అన్న డౌట్ వచ్చింది ఆయనకి. ఇప్పుడు నువ్వు మాట్లాడితే తనతో వస్తానని చెప్పి నేనే అందరికీ తన గురించి అలా చెప్తున్నానని బాధపడతాడు అన్నది. పడని ఏం కాదు, నువ్వు పడి బాధ కన్నానా? అసలు తప్పు నీదే, అందుకే అంటారు ప్రేమ గుడ్డిది అని. ఎంత భర్త అయినా సరే మాఫియాలోకి వెళ్తుంటే ఆపాల్సింది పోయి ఒప్పుకుంటావా అన్నాడు కోపంగా. విశిష్ట పైకి లేచి, సారీ రవి, నువ్వు కూడా ఇంకెప్పుడు నాకు ఫోన్ చెయ్యకు, నాకు నా భర్తే ప్రాణం, తన సంతోషమే నా సంతోషం అంటూ డోర్ తీసుకొని వెళ్ళిపోయింది. రవి ఛ అని తల కొట్టుకున్నాడు. విశిష్ట ఎవరూ చూడకుండా బయటికి వచ్చి క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోయింది. వీరాకి కాల్ చేసింది. జాన్ రమ్మంటావా అని అడిగాడు. ఆహా వద్దు, నేను క్యాబ్ బుక్ చేసుకున్నా ఇంటికి అన్నది. అదేంటి, నేను వస్తా అన్నానుగా, ఎక్కడున్నావు అని అడిగాడు. అరగంట దాటింది బయలుదేరి, నువ్వు నీ పనులు చూసుకొనిరా అన్నది. సరే వచ్చేస్తాను, తిన్నావా అని అడిగాడు. అంటూ కాల్ కట్ చేసింది. కళ్ళల్లో నీళ్ళు ఆగడం లేదు. నన్ను క్షమించండి తాతయ్య, నువ్వు బామ్మ మీకిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నాను అనుకుంది. సుచిత్ర సురేంద్ర గుర్తొచ్చి ఇంకా బాధ వేసింది. లంచ్ టైంలో అందరూ విశిష్ట కోసం వెతికారు. ఎక్కడా కనబడకపోయేసరికి రవికి అర్థమైంది. తనే వచ్చి తనకి కొంచెం హెల్త్ బాగోలేదని చెప్పి వెళ్ళింది అన్నాడు అందరితో. అదేంటి, మాకు మాట మాత్రం కూడా చెప్పకుండా వెళ్ళింది అనుకుంది జాను ఆశ్చర్యంగా. సిద్ధు కార్ కీస్ ఇచ్చి, తాత నువ్వు గ్రాని వెళ్ళిపోండి, మాకు షాపింగ్ ఉంది అన్నాడు. వాళ్ళు కూడా వెళ్ళాక సిద్ధు రవి దగ్గరికి వెళ్ళి, నీతో మాట్లాడాలి అన్నాడు. అర్జెంటా అని అడిగాడు రవి. హా అంటూ తలూపాడు. సరే మా వాళ్ళందరూ వెళ్ళాక మాట్లాడుకుందాం, వెయిట్ చేయంటూ వెళ్ళిపోయాడు రవి. విశిష్ట డోర్ తీసుకుని లోపలికి వెళ్ళి శారీ కూడా చేంజ్ చేయకుండా అలాగే కూర్చుండిపోయింది. కళ్ళ వెంబట నీళ్ళు, మనసులో ఆలోచనలు, అంతులేని బాధ. ఫోన్ మోగుతుంటే లిఫ్ట్ చేసి, హా తాత అన్నది నీరసంగా. ఏంటే చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయావు అని అడిగింది జాను. హా బామ్మ, అది హెల్త్ బాగోలేదు అందుకే అన్నది. ఏమైంది తల్లి, కళ్ళు తిరుగుతున్నాయా, వామిటింగ్స్ అవుతున్నాయా? అయ్యో నేను నీతో వస్తే సరిపోయేది. అలా కాదు కానీ నేను తాత వచ్చి నీ దగ్గర ఉండిపోతాం అన్నది కంగారుగా. బామ్మ నువ్వు కంగారు పడుకు, ఖాళీ అన్న సుమ నాతోనే ఉంటారు, ఏదైనా అవసరమైతే ఫోన్ చేస్తాను సరేనా అంటూ కాల్ కట్ చేసింది. మధ్యాహ్నం 3 గంటలకు వచ్చాడు వీర. విశిష్ట నీరసంగా ఉండటం చూసి, ఏంటి జాన్, ఏమైంది అని అడిగాడు కంగారుగా. నాకేం కాలేదు, బాగానే ఉన్నాను అన్నది. జాన్, అది కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వలన మనం ఇవాళ ముంబై వెళ్తున్నాం. సండే అక్కడి నుంచి రెహమాన్ బాయ్ స్పెషల్గా అరేంజ్ చేసిన ఫ్లైట్లో దుబాయ్ వెళ్తున్నాం. నీకు ఓకే కదా అని అడిగాడు. ఓకే, మరి లగేజ్ ప్యాక్ చేయనా అని అడిగింది. నువ్వేం చేయొద్దు, అలా కూర్చొని చెప్పు, నేను సర్దేస్తా అంటూ లోపలికి తీసుకెళ్ళాడు. విశిష్ట అన్నీ చెప్తుంటే తనే మొత్తం సర్దేశాడు. 4 అమెరికన్ ఎక్స్ప్రెస్ సూట్ కేసులతో డాన్ బాబు దుబాయ్ యాత్రకి రెడీ అయ్యాడు. సాయంత్రం 6 అవుతుందనగా ఇద్దరు ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఒకతను వచ్చి రండి అంటూ తీసుకెళ్లాడు. కొంచెం దూరంలో ఉన్న చాపర్లోకి విశిష్టాన్ని ఎక్కించి తను ఎక్కాడు వీరాధీష్ శ్రీర. చాపర్ పైకి లేవగానే విశిష్టాకి కన్నీళ్ళు వచ్చేశాయి. కూతురిగా, కోడలిగా, మనవరాలిగా ఓడిపోయా, కానీ భార్యగా గెలిచా అనుకుంది బాధగా. వీర తన భుజం చుట్టూ చేతులేసి, కిందికి చూడకు జాన్, కళ్ళు తిరుగుతాయి అన్నాడు. విశిష్ట కన్నీటి చుక్క తన చేతి మీద పడగానే కర్చీఫ్తో తుడిచి, నలక పడిందా అని అడిగాడు ప్రేమగా. హా అని తలూపింది. నీకెలా థ్యాంక్స్ చెప్పాలో కూడా అర్థం కావడం లేదు జాన్. ఒక చిన్న వీధి రౌడీగా మొదలైన నా జీవితం ఒక డాన్ రేంజ్కి వెళ్తుందని ఎప్పుడు అనుకోలేదు. నీ వల్లనే ఇదంతా. నువ్వు నీకు ఇష్టం లేదని రానని పట్టుబడితే ఏం చేయాలో తోచలేదు. ఆ రోజు నువ్వు బెడ్ కట్టావు, దుబాయ్ వెళ్ళకుండా ఆపుతా అని. నీకు తెలియదు జాన్, చాలా టెన్షన్ పడ్డాను, కానీ నువ్వు నా కోసం ఒప్పుకున్నావు. నాకు ఈరోజు ఎంతో స్పెషల్ అన్నాడు ఆనందంగా. వీర ఆనందం చూస్తుంటే విశిష్టాకి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావడం లేదు. ఏంటి జాన్, ఏం మాట్లాడడం లేదు, నీకు హెల్త్ ఓకే కదా, పోనీ వెనక్కి వెళ్దామా అని అడిగాడు కంగారుగా.
ఆ ప్రేమ చూస్తుంటే విశిష్టకి పిచ్చి లేస్తుంది. ఎలా ఒక మనిషిని ఇంతలా ప్రేమిస్తారు అనుకుంది. ఏంటి జాన్ అలా చూస్తున్నావు? ఏదో ఒకటి మాట్లాడతావు కదా, ఎందుకు సైలెంట్గా ఉన్నావు? నీకు వెళ్ళడం ఇష్టం లేదా అని అడిగాడు చిన్నగా. ఆ వాయిస్లో కూడా తన ప్రేమే కనబడుతుంది. అదేం లేదు, నీ ఆనందమే నా ఆనందం. ఐ లవ్ యూ డాన్ అన్నది నవ్వుతూ. అమ్మయ్య, నవ్వేశావా? నాకిప్పుడు రిలీఫ్గా ఉంది అన్నాడు నవ్వుతూ. విశిష్ట తన చేతిలో చేయి వేసి భుజంపై చేయి వేసి, ఇంకెప్పుడు నిన్ను కంగారు పెట్టనులే అన్నది. వీర తన తలపై ముద్దు పెట్టాడు. అసలు సిద్వేష్లు రవితో ఏం మాట్లాడారో చూద్దాం. అందరూ వెళ్ళాక రవి వాళ్ళిద్దరిని చూసి కూర్చోండి అన్నాడు. ముగ్గురు కూర్చున్న తర్వాత బ్యాక్ పెయిన్ ఎలా ఉంది సిద్ధు అని అడిగాడు. అది విని రవి, ఆ విషయం నీకెలా తెలుసు అని అడిగాడు ఆశ్చర్యంగా. అంత ఎత్తు ఎక్కకపోతే డోర్ కొట్టి లోపలికి రావచ్చుగా అన్నాడు సీరియస్గా. నువ్వు చూసావా అన్నది వైషు. మరి ఐఏఎస్ ఇక్కడ అంటూ నవ్వాడు. అదే కదా అంటూ నవ్వి, వీరా ఎవరు రవి అని అడిగాడు సడన్గా. ఇంకెవరు, నీకు బ్రదర్ అనగానే సిద్ధు వాట్ అన్నాడు ఆశ్చర్యంగా. అదే కో బ్రదర్ అంటున్నా అని నవ్వాడు రవి. అవును, మా డాడీ నువ్వు విశిష్ట దేని గురించి ఎంత టెన్షన్ పడుతున్నారు అని అడుగుతాడు. నీ డాడీనే అడగొచ్చుగా అన్నాడు రవి. అడుగుతా, అది కాదు, బెస్ట్ ఫ్రెండ్స్కి ఇంకా ఎక్కువ విషయాలు తెలుస్తాయి, అందులోనూ విషిని వీరాకి దగ్గర చేసింది నువ్వు, అందుకే నీతో మొదలు పెట్టా అన్నాడు. నువ్వు ఏదో ఒకటి విన్నావు కదా, ఏం అర్థమైంది అని అడిగాడు. వీర మాఫియా డాన్ అని అర్థమైంది అనగానే హో అంటూ ఇంకా అని అడిగాడు. ఇంకా ఏదో నువ్వే చెప్పాలి అన్నాడు సిద్ధు. తెలుసుకొని ఏం చేస్తావు సిద్ధు? మీ డాడీనే ఏం చేయాలో తెలియక కామ్గా ఉండిపోయారు అన్నాడు సీరియస్గా. అంతే, సిద్వేష్లు కంగారుగా ఒకరినొకరు చూసుకున్నారు. ఏమంటున్నావు రవి, మా డాడీకి ఏం తెలుసు అని అడిగాడు ఆశ్చర్యంగా. నువ్వు ఇండియాకి ఎందుకు వచ్చావు అని అడిగాడు రవి. ముందు విషయం చెప్పు అన్నాడు సిద్ధు విసుక్కుంటూ. అదే చెప్తున్నా, నువ్వు ఇండియా ఎందుకు వచ్చావు అని అడిగాడు. నీకు తెలుసు కదా, ఈ లిల్లీపుట్ కోసం ఇంకా రామ్ కోసం అన్నాడు సీరియస్గా. మరి రామ్ కోసం ఎందుకు వెతకడం లేదు అంటూ తన వైపు చూశాడు రవి. అంటే అది వీరాకి అప్పచెప్పా అన్నాడు. నువ్వే చెప్పావా, ఎవరైనా చెప్పమన్నారా అని అడిగాడు. విషయనే కదా అలా అడగమని చెప్పింది అన్నాడు. అదేంటి సిద్ధు, రామ్ విషయంలో నా హెల్ప్ అడిగావు, మరి విశిష్ట చెప్పగానే నన్ను ఎగిరి తన్ని వీరా దగ్గరికి వెళ్ళావు. ఓకే, అసలు వీరానే ఎందుకు అడగమందని ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదా అని అడిగాడు. సిద్ధు వైషు వైపు చూశాడు. ఇద్దరికీ చాలా కన్ఫ్యూజన్గా ఉంది. రవి ఇద్దరిని చూసి నవ్వుతూ సరే వెళ్ళావు, వీరాకి విషయం చెప్పావు, తన రియాక్షన్ ఏంటి అని అడిగాడు. ఏముంది, ఢిల్లీ వెళ్ళి వచ్చాక చూద్దాం అన్నాడు. సిద్ధు రామ్ సంగతి అలా ఉంచి, వీర అంటే నీ కోపం పోయిందా? పోయింది, అంతేకాదు మొన్న అంత గొడవ జరిగినా నేను మావయ్యని మామ్ని పాయింట్అవుట్ చేశా, వీరాని కాదు అన్నాడు. అంటే వీరాకి దగ్గరయ్యావు కాబట్టి తనని అర్థం చేసుకున్నావు అంతేనా అని అడిగాడు. అయ్యుండొచ్చు రవి, ఇప్పుడు నువ్వు అడుగుతుంటే నాకు అనిపిస్తుంది విషి కావాలని నన్ను వీరాకి దగ్గరగా చెయ్యాలని, నేను వీరాని అభిమానించాలని తను కోరుకుంది అంతేనా అని అడిగాడు పైకి లేచి చాలా ఆతృతగా. బట్ వై అన్నది ఇద్దరిని చూస్తూ వైషు. ఎందుకంటే వీరానే రామ్ కాబట్టి అంటూ అరిచాడు పెద్దగా. వైషు పైకి లేచి ఏంటి, వీరానే రామా అంటూ నోరు తెరిచింది. రవి అవును అన్నాడు. అంతే, సిద్వేష్లు యాహూ అని అరిచారు ఒక్కసారిగా. ఆ సౌండ్కి అక్కడ పని చేస్తున్న వాళ్ళంతా ఒక్కసారిగా దడుచుకొని వీళ్ళని చూశారు. మరి డాడీకి తెలిసి ఎందుకు చెప్పలేదు మాతో అని అడిగాడు ఆశ్చర్యంగా. ఎందుకంటే వీర మాఫియా డాన్ కాబట్టి. హే, వీర రామ్ అయ్యాక ఏదైతే ఏంటి, నేను ఇప్పుడే వెళ్ళి ఇంట్లో అందరికీ చెప్పేస్తా అన్నాడు ఆనందంగా. మీ మామయ్యకి అత్తయ్యకి ఇంకా మీ మామ్కి తప్ప అందరికీ తెలుసు అంటూ పైకి లేచి అసలు విషయం ఏంటంటే అంటూ సురేంద్ర చెప్పిన విషయం చెప్పాడు. అది విని ఇద్దరు షాక్ అయ్యారు. కాబట్టి అక్కడుంది మీ రామ్నే కావచ్చు, కానీ అంతకన్నా ముందు తను వీర ది విలన్ అన్నాడు సీరియస్గా. సిద్ధు కొంతసేపు ఆలోచించి ఇదంతా కాదు, విశిష్టతో నేను చాలా మాట్లాడాలి అన్నాడు సీరియస్గా. అవును రవి, మనం ముగ్గురం వెళ్ళి అక్కతో మాట్లాడదాం, ఎలాగైనా తనకి నచ్చ చెప్పి దుబాయ్ వెళ్లకుండా ఆపుదాం అన్నది. లాభం లేదు వైషు, నేనెంత నచ్చ చెప్పినా తను వినడం లేదు అన్నాడు బాధగా. ఏం కాదు, ముందు పదండి, ఫోన్ చేయకుండా వెళ్దాం. ఒకవేళ వీరా అదే రామ్ ఉన్న వాడితో నేను మాట్లాడతా అంటూ కదిలాడు సిద్ధు. రవి వైషు తన వెనకే వచ్చారు.
వీళ్ళు ముగ్గురు వెళ్ళేసరికి విషీరా వరల్డ్ తాళం వేసి ఉంది. సిద్ధు వెంటనే విషీకి కాల్ చేశాడు. స్విచ్ ఆఫ్ వస్తుంది. ఛా అనుకుంటూ నీ దగ్గర వీరా నెంబర్ ఉంటే కాల్ చేయి, ఎక్కడున్నారో అడుగు అన్నాడు. హా అంటూ వీరా నెంబర్కి కాల్ చేశాడు. స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ముగ్గురు గంట సేపు వెయిట్ చేసి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళే వరకు చేస్తూనే ఉన్నారు. నో యూజ్. ఆ రోజు నైటు 10 గంటలకి వైషుకి కలిసింది కాల్. పక్కనే ఉన్న సిద్ధుతో బాబా రింగ్ అవుతుంది అన్నది. విశిష్ట లిఫ్ట్ చేయగానే సిద్ధు స్పీకర్ ఆన్ చేశాడు. రామ్ ఏం చేస్తున్నాడు విషి అని అడిగాడు సీరియస్గా. విశిష్ట ఒక్క నిమిషం షాక్ అయినా వెంటనే తేరుకొని ఓ తెలిసిందా అంటూ నవ్వింది. అక్క ఇంటికి వచ్చారా అని అడిగింది. మేము వస్తున్నాం విషి అన్నాడు సిద్ధు ఆనందంగా. మేము హైదరాబాద్లో లేం బావా అన్నది చిన్నగా. మరెక్కడికి వెళ్ళాడు అని అడిగారు ఆశ్చర్యంగా సిద్ధు. రేపు మార్నింగ్ దుబాయ్ వెళ్తున్నాం, అందుకే ముంబై వచ్చామనగానే అక్క నువ్వు ముందు ఆ ప్రయాణం ఆపు, నా మాట విను అన్నది సీరియస్గా. సిద్ధు కూడా అవును విషి, నాకంతా తెలిసిపోయింది. ఇప్పుడు నువ్వు ఒక్కదానివి కాదు, నీ వెనుక మేమంతా ఉన్నాం. అందరం కలిసి వీరాని రామ్గా అంటుంటే చాలు బావా చాలు. వీరానే రామ్. ఇవే గత 4 నెలల నుంచి నా ఆలోచనల్లో, పనుల్లో, మాటల్లో పదే పదే వచ్చేవి. నేను ఓడిపోయాను బావా. అండ్ ప్లీజ్ నాది ఒకటే రిక్వెస్ట్, అత్తకి చెప్పొద్దు, నాకింకా ఎప్పుడు ఫోన్ చేయొద్దు అంటూ కాల్ కట్ చేసింది. సిద్ధు కోపంగా పైకి లేచి అక్కడున్నది రామ్ అని తెలిసాక ఎలా వదిలేస్తాను? దుబాయ్ నుంచి రాకపోతారా, మాకు దొరక్కపోతారా అన్నాడు సీరియస్గా. వైషు బావా మరి ఈ విషయం గురించి మామయ్యతో మాట్లాడవా అని అడిగింది. వద్దు, అసలు ఎవరితో వద్దు, వాళ్ళని రాని. సిద్ధార్థ దేవ్ అంటే ఏంటో చూపిస్తా అన్నాడు సీరియస్గా. సండే మార్నింగ్ వీరా విశిష్టతో కలిసి రెహమాన్ అరేంజ్ చేసిన ఫ్లైట్లో ఎక్కి దుబాయ్లో దిగాడు. వీళ్ళకి స్పెషల్గా అరేంజ్ చేసిన హోటల్లో స్టే చేశారు విషిరాలు. విశిష్ట జరిగిందంతా మర్చిపోయి వీరాతో చాలా ప్రేమగా ఉంటుంది. 2 రోజుల పాటు ఇద్దరు ఔటింగ్కి వెళ్ళొచ్చారు. తర్వాత వీరా ఎంతకాలం నుంచో ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ఆ రోజే మీటింగ్. అందరికీ ఒకటే డ్రెస్ కోడ్. వీరా రెడీ అయ్యాడు. మీరు అవ్వండి డాన్స్ మీటింగ్కి. మరి ఆ తర్వాత ఏం జరగబోతోందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ.